చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పిల్లలకి ఇష్టపడే అమ్మలకి తక్కువ పని ఉండే మురుకులు చేస్తున్నామండి. ఈ పద్ధతిలో ఒక్కసారి పిండి చేసి పెట్టుకున్నట్లయితే 6 నెలలు నిలువ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు పిండి కలుపుకొని ఈజీగా మురుకులు వేసుకోవడమే. మామూలుగా ఎక్కువగా కష్టపడేది మురుకులు తిప్పుకోవడమే అండి. కానీ ఈ ప్రాసెస్ లో మెత్తగా పిండి కలుపుకొని క్రిస్పీ మురుకులు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ గా ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈజీగా ఫాస్ట్ గా అప్పటికప్పుడు పిండి కలిపి మురుకులు వేసుకోవడమే అండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా మురుకులకి బియ్యం కడుక్కుందామండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. మీరు అలా నీళ్ళల్లో పోస్తేనే బాగా ఒక 3-4 సార్లు కడిగేసి ఎండకి వేసేయాలండి. ఎండకు మాత్రం బాగా ఎండాలండి బియ్యం అనేది. మీకు ఒక రోజు ఎండలేదంటే కూడా 2 రోజులైనా ఎండ పెట్టుకోండి. ఎంత బాగా ఎండితే అంత బాగా మురుకులు వస్తాయండి. ఇక్కడ నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి మెజర్మెంట్ కి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు దీంతో కొలత పెట్టుకుందాము. దీంతో నేను 4 గ్లాసులు వేస్తున్నానండి. 1 2 3 4 బియ్యం కడుక్కొని ఎండకేసేయాలండి. ఎండలోనే ఎండబెట్టాలి దీన్ని. బియ్యాన్ని ఇలా 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. బియ్యం కడిగేదంతా కూడా ఉందండి మన మురుకులు వచ్చేది. ఎక్కడ స్మెల్ రాకుండా మురుకులు అనేది చాలా రోజులు ఉండాలంటే బియ్యం అనేది బాగా కడిగి ఎండకు పోసుకోవాలి. బియ్యం అనేది బాగా కడిగేసినామండి. ఇప్పుడు దీన్ని ఎండకు పోసుకుందాము. నీళ్ళు లేకుండా ఇట్లా పైనే తీసుకొని ఎండకేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండకేసేసి ఎండినాక చూపిస్తానండి. ఎండినాక పౌడర్ చేసుకునేది ఎట్లా, దానికి ఏమేమి వేయాలి, ఎంత మెజర్మెంట్లో వేయాలి అనేదంతా దీన్ని ఎండినాక చూపిస్తానండి. బియ్యాన్ని బాగా ఎండబెట్టేసామండి. ఇలా ఎండాలండి. బాగా ఎండితేనే మురుకులు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యం వచ్చి మనం ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తోనే కొలత అండి. ఉద్దిపప్పు కూడా 1 గ్లాస్ ఉద్దిపప్పు వేస్తున్నాము. ఇది కూడా ఇలానే వేయకూడదండి, వేయించుకోవాలి. అలాగే ఇంకొక సీక్రెట్ ఐటెం వేస్తున్నామండి. అది కూడా ఏమి ఎంత వేయాలనేది కూడా చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను గుండు ఉద్దిపప్పు తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్. అలాగే మీరు కేజీ మెజర్మెంట్లో బియ్యం తీసుకున్నట్లయితే 1 కేజీ బియ్యానికి 1/4 కేజీ ఉద్దిపప్పు అండి సరిపోతుంది. ఇప్పుడు ఉద్దిపప్పు వేయించుకుందాము. ఉద్దిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్ రావాలండి, అంతవరకు వేయించుకోవాలండి. అక్క అంత వేయిస్తే మురుకులు ఏమైనా కలర్ తిరుగుతుందని కూడా డౌట్ రావచ్చండి. ఎక్కడ కలర్ తిరగదండి, తెల్లగానే ఉంటుంది మురుకులు. ఇలా కలుపుతూనే వేయించుకోవాలండి. ఇక్కడ నల్లగా కనిపించేది ఉద్దులు అండి, నల్ల ఉద్దులు ఉందా ఇదంతా కలిసింది, అలాగే చేస్తున్నాను. ఎండ బాగా వచ్చినట్లయితే 1 రోజు సరిపోతుందండి. ఎండ లేదు అంటే 2 రోజులు ఎండబెట్టుకోండి. బియ్యం అనేది బాగా ఎండాలండి. మీరు నోట్లో వేసి నమిలినా కానీ పరపరపరని సౌండ్ రావాలి. అలా ఎండితేనే మురుకులు బాగా వస్తుంది. ఇలా బియ్యం ఎండపెట్టుకొని ఇలా బాగా వేయించి పౌడర్ చేసుకునే దానివల్ల పిండి అనేది 6 నెలలు నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఒక గ్లాస్ పిండి కూడా వేసుకొని మురుకులు చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెష్గాను ఉంటుంది, అప్పటికప్పుడే చేసినట్లు ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఒకేసారి పిండి చేసుకున్నట్లయితే 6 నెలలు నిలువ పెట్టుకోవచ్చండి. దీపావళి టైంలో చాలా మంది మురుకులు చేస్తారు కదండి. ఆ టైంలో మీరు పిండి ఇదే క్వాంటిటీలో కొట్టించుకున్నా కానీ మీరు ఎప్పుడు కావాలో అప్పుడు మురుకులు చేసుకోవచ్చండి. చూడండి, ఉద్దిపప్పు అనేది ఇలా గోల్డెన్ కలర్ రావాలండి, అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునే దానివల్ల మన పిండి అనేది నిలువ ఉంటుందండి. కొంచెం తక్కువ వేగినట్లయితే మీకు పిండి కూడా చాలా బంకగా వస్తుందండి. ఇప్పుడు ఈ పప్పును కూడా ఇందులో వేసేద్దాం. సీక్రెట్ ఐటమ్ అని చెప్పాను కదండి, అదే అండి ఇది ఏమి అంటే మనం రైస్ పెడతాం కదండి, సోనా మసూరా బియ్యము, ఆ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని కూడా మనం బాగా వేయించాలండి. బొరుగుల్లాగా వస్తుందండి. అలా వేయించి కొట్టించుకొస్తే పిండి అనేది మురుకులు అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇలా నలిపితేనే నలిగిపోతుంది, అంత క్రిస్పీగా ఉంటుందండి. ఇది కూడా ఎంత వేయాలి అంటే మనం 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 1/4 గ్లాస్ తీసుకున్నానండి. మీరు కేజీ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే 150 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా వేయించుకుందాం. ఇది కూడా ఎక్కడ మాడకుండా వేయించుకోవాలి. మనకు కలర్ అనేది తిరుగుతుందండి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. వేగినాక వచ్చి కొంచెం బొరుగుల్లాగా కలర్ తిరుగుతుందండి. తెలుస్తుంది చూడండి మీకు అట్లే కొంతసేపటికి. కడాయి అనేది వేడిగా ఉంది, ఫాస్ట్లో వేగిపోతుంది బియ్యం కూడా. చూసారా, కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాం.
ఇప్పుడు ఉద్దిపప్పు బియ్యం వేయించి అలాగే బియ్యం ఎండబెట్టి వేసేసామండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకునేస్తాము. కొంచెం బాగా చల్లారినాక మిషన్ పట్టించుకొచ్చేద్దామండి. మిషన్ పట్టించుకొని తర్వాత ఎట్లా కలపాలి, ఎంత మెత్తగా కలపాలి, ఏమేమి వేయాలి అనేది మళ్ళీ ఉందండి ప్రాసెస్ అనేది చూపిస్తాను. దీన్ని అయితే సలార్ పెట్టేసి పిండి పట్టించుకొద్దామండి. పిండి అయితే మిషన్ పట్టించుకొచ్చేసినామండి. ఇప్పుడు జల్లి పెట్టుకునేద్దాం. పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని జల్లి పెట్టుకుందాము. ఇలా జల్లిబెట్టి పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకునేయచ్చండి. అందుకని ఇప్పుడే జల్లిబెడుతున్నాను. పిండి కూడా బాగా చల్లారాలండి. చల్లారినాక డబ్బాకి స్టోర్ చేసుకోండి. అలానే చేయొద్దండి. ఇలా జల్లిబెట్టిన తర్వాత స్టోర్ చేస్తున్నానండి. నేనైతే స్టీల్ డబ్బాకి స్టోర్ చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి మనము ఇలా తీసుకునేసి ఏమేమి కావాలో అన్నీ వేసుకొని కలిపి మురుకులు పిండుకోవడమే అండి. ఇక్కడైతే నేను అర్ధం పిండి స్టోర్ చేసేసానండి. ఇంకా అర్ధం పిండి ఉంది. దీన్ని ఇప్పుడు చేసుకుంటాము. మళ్ళీ ఒక నెల తర్వాత దీన్ని కాలుస్తానండి. ఈ పిండిలోనే పెద్ద స్పూన్తో ఒక స్పూను నువ్వులు వేస్తున్నానండి. తెల్ల నువ్వులు వేస్తున్నాను. మీరు తెల్లవే వేసుకోండి, బాగుంటుంది. అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కారం వేస్తలేదండి, ఎందుకంటే కొంచెం కలర్ వస్తుందండి కారం వేసేదాని వల్ల. కాబట్టి ఇక్కడ నేను కారం వేసలేదు. మీకు కావాలంటే కారం వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ కానీ వేసుకోవచ్చండి. కడుపులో మంట వస్తుందని నేను పెప్పర్ కూడా వేయలేదు, ప్లెయిన్గానే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ మురుకులు అయితే. సాంబార్ అన్నానికి, రసం అన్నానికి, పెరుగన్నానికి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానండి. అందుకే నాకు వచ్చిన వంట మన వాళ్ళకు కూడా తెలవాలనేసి చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మీరు మామూలుగా ఉద్దిపప్పు వేసి మురుకులు తిప్పేటప్పుడు అతుక్కుంటుంది కదండి, ఎక్కడ అంటుకోదండి, ఈజీగా తిప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. అలాగే ఇందులో నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఎంత అని మెజర్మెంట్ చెప్పలేదు. మీకు ఇలా కలుపుకొని ఇట్లా ఉండ చేసినట్లు వచ్చిందంటే సరిపోతుంది. నెయ్యి బదులు బటర్ అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ నెయ్యి కూడా కాంచి పోస్తున్నాను, నేను అలానే వేయలేదు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. వేడిగా ఉంటుందండి నెయ్యి, కాబట్టి నేను గెరిటితో కలుపుతున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాము. మీరు స్టోర్ చేసుకునేటప్పుడు పిండి అనేది వేడిగా ఉండకూడదండి, అది చూసుకోండి. మన నెయ్యి అనేది అంతా పిండికి కలిసేలా కలుపుకోవాలండి. మీరు ఇలా తీసుకొని గట్టిగా ఇలా ఒత్తినట్లయితే ఇట్లా రావాలండి, అప్పుడే మనకు బాగా వస్తుంది మురుకులు అనేది. ఉండలాగా వచ్చినట్లయితే మురుకులు క్రిస్పీగా వస్తాయండి, చూసారా, ఇలా రావాలండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. ఎక్కువగా పోసేద్దండి ఒకే పారి, కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోండి. మురుకులకి చాలామంది గట్టిగా కలుపుతారండి, అలా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకున్నట్లయితే మురుకులు అనేది క్రిస్పీగానే వస్తుంది. అలాగే ఒత్తే కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూడా మీరు దీంతోనే చూసుకునేయండి, ఇప్పుడే తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ మురుకులు అయితే. మొత్తం నాకు 2.5 గ్లాస్ పడతా ఉందండి నీళ్ళు అనేది. ఎందుకంటే ఎండు బియ్యం కదా, మనం కడిగి ఎండపోసినాం కదా, కాబట్టి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. చెప్పాను కదండి, మరీ గట్టిగా కలుపుకుంటే కూడా మనకు ఒత్తడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి. కాబట్టి నేను కొంచెము మెత్తగానే కలుపుకున్నాను. మీరు ఇలానే కలుపుకోండి, బాగా వస్తుంది. చూడండి, పిండి అనేది ఇలా కలుపుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటుంది. చూసారా, మనకి గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా ఇలా వస్తుందండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి అనేది ఇలా మెత్తగా తీసుకున్నానండి, ఎందుకంటే మనకు ఒత్తేకి ఇబ్బంది లేకుండా ఉండాలి, అలాగే మనకి ఈజీగానే ఉండాలనేసి ఇలా తీసుకున్నానండి. మీరు కూడా ఇదే మెజర్మెంట్లో తీసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము నూనె పోసి పెట్టుకుందాం. మామూలుగా మనం మురుకులు తిప్పుతాం కదండి, అదే వేసుకోవాలండి. మామూలుగా స్టార్ వస్తుంది కదా, స్టార్ది వేయొద్దండి, దీనికి బాగోదు. ఇలా నైస్గా వస్తేనే బాగుంటుందండి, కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇప్పుడు ఎంత కావాలో అంత ముద్ద తీసుకుందామండి. ఇలా వేసుకొని మీకు చూసుకొని వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసేసినట్లయితే కూడా ఇబ్బంది అవుతుంది. నేనైతే ముక్కాలకే వేస్తున్నాను. ఇప్పుడు తిప్పుకుందాము. ఇలా మీకు కొంచెం మీడియంగా కావాలా, ఇంకా కొంచెం మందంగా కావాలో చూసి వేసుకోండి.
ఇలా వేసుకునేసేదే అండి. మనకు వేస్తేనే మురికి అనేది పైకి వచ్చేస్తుందండి, చూసారా. ఇలా కొన్ని కొన్నిగానే వేసుకోండి, ఎక్కువ కూడా వేయొద్దండి. ఇలా పక్కకి. మీకు ఇంకా చిన్న సైజు కావాలన్నా తిప్పుకోవచ్చు. ఇలా దీన్ని ఇట్లా సైడ్కి తోసుకొని ఈ పక్క వేసుకుందాం. ఫస్ట్ వేసినాం కదా, ఇలా తిప్పించుకోవాలి. ఇది కాలకుండానే తిప్పించినానండి కాబట్టి విరిగింది. ఇలా నురుగు అనేది కొంచెం తగ్గుతుందండి, అప్పుడు తీసేయాలి మనము. ఇది లాస్ట్లో వేసాం కదా, నేను వేస్తానే కొంచెం తిప్పించేసినాను కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ నురగంతా తగ్గాలండి, అప్పుడు మనం తీసేయచ్చు. ఇంకా ఒకటి వేయచ్చండి గ్యాప్కి, కానీ నేను 3 వేసాను. మనం ఫస్ట్ వేసింది నురగ తగ్గిందండి, లాస్ట్లో వేసింది నురగ వస్తూనే ఉంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. చూడండి మురికి అనేది ఎంత బాగుందో. మరీ కలర్ లేదు, అలానే తెల్లగాను లేదండి, మీడియంగా ఉంది. అలాగే రెండవది కూడా తీసేద్దాం. అంతే అండి, ఈజీగా ఒకరే అయినా కూడా కాల్ చేయొచ్చండి. ఇప్పుడు పిల్లలకి లీవుల టైంలో స్నాక్స్ లాగా కూడా ఇలా చేసేయచ్చు. ఇది ఇంకొంచెంసేపు కాలనీయండి, నురుగు వస్తూనే ఉంది. మనం కారము ఏమీ వేయలేదు కదండి, కాబట్టి కలర్ రాదండి. ఇది ఇలానే వైట్గానే ఉంటుంది. ఇలా మెత్తగా కలపడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే బాగా మనం ఒత్తేదానికి ఈజీగా బాగా వస్తుంది. కాబట్టి నేను అందుకే కొంచెం మెత్తగానే కలుపుకున్నాను. చూడండి ఈజీగా పడిపోతుందండి, గెంటికి కూడా అంటుకోలేదు. మీకేమైనా గెంటికి అంటుకుంటా ఉంది అని అనిపిస్తే ఆయిల్ పూసుకోండి, సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇలా ముంచి ఎత్తి పెట్టినట్లయితే కూడా మనకు చల్లారిపోతుందండి, గరిటె అనేది ఎక్కడ అంటుకోదు. వేసేకి ఇంకొంతసేపు పడుతుంది కదా, ఆయిల్కి చల్లారిపోతుంది. అలా కూడా చేయొచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అప్పుడే ఏం చేస్తున్నానంటే వేస్తేనే గట్టి పెట్టిన దానివల్ల ఇరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కాలినాక గట్టి పెడదాము. ఇప్పుడు తిప్పించుకుందాము. ఆయిల్ వేడిగా ఉంటే త్వరగా పైకి వచ్చేస్తుందండి. మనం ఇంకా కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని నూనె ఇంకొంచెం పోసుకుంటే 5-6 కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెంసేపు అలానే పెట్టేసి మళ్ళీ తిప్పించుకోవాలి. ఒకసారి తిప్పించినామండి, వేసిన తర్వాత రెండోసారి తిప్పించుకుందాము. ఇప్పుడు మూడోసారి తిప్పిస్తున్నానండి. అంతే, ఈసారి కాలిపోతే తీసేస్తాము. అప్పుడే నురగ అనేది తగ్గింది. ఇప్పుడు కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి ఇది ఈక్వల్గా కాలింది, ఫాస్ట్గా వేసాం కదా, కాబట్టి 3 ఒకేసారి తీసేసాను. మనం మురుకులు వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు తిప్పించుకుందాము. అప్పుడే మురుకులు వేస్తేనే పైకి వస్తుంది. అలాగే ఆయిల్ కూడా హీట్గా ఉండాలండి. ఇప్పుడు తిప్పించుకుందాం. మనకి ఇలా ఫ్రీగా ఉంటే బాగా ఎగుతాయండి. చూడండి నూనె మరిగే తగ్గింది కదా, ఇప్పుడు తీసేద్దాము. ఆయిల్ కూడా ఎక్కడా పీల్చదండి.
మరి పలుచగా పిండితే కూడా బాగోదండి మురుకులు అనేది. ఇప్పుడు తిప్పించుకుందామండి. చూసారా ఎక్కడ విరగకుండా వచ్చింది. ఇలా కొంచెం కాలినాక తిప్పించుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. నేను ఫస్ట్ గట్టి పెట్టినట్లయితే ఇవి విరిగిపోతుంది. బాగా కాలిందండి, తీసేద్దాము. చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వచ్చిందో. చూడండి ముచ్చటగా చిన్నదిగా వేస్తున్నాను. ఈసారి 4 వేద్దాము, చిన్నగా వేస్తున్నాం కదా. ఇప్పుడు తిప్పించుకుందాము. ఇలా మనం చూసి ఏ సైజ్ అయినా వేసుకోవచ్చండి. చాలామంది ఏం చేస్తారంటే పెనంలోనే పిండేసి తీసేస్తారండి పెద్దదిగా, మళ్ళీ దాన్ని కొంచెం పొడి పొడిగా నలుపుకుంటారు. మా సైడ్ కూడా అలా చేస్తారండి. అంతే అండి, బియ్యం నానబెట్టి ఎండకు పోసుకొనేసి అలాగే ఉద్దిపప్పు వేయించి పౌడర్ చేసుకున్నామంటే ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మురుకులు చేసుకోవచ్చండి ఇంట్లోనే. అవి కూడా ఇలా క్రిస్పీగా వస్తాయి, ఎక్కడ అంటుకోదు, తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పించుకుందాము. ఒకసారి తిప్పినాక 2 సార్లు తిప్పించుకొని 3వసారి తీసేయాలండి. ఇవి 2 ముందుగా వేసామండి, దీన్ని తీయేస్తాము, కాలిపోయింది. ఇప్పుడు ఇవి కూడా తీసేద్దాం. అంతే అండి, మన మురుకులు అన్నీ చేసాము. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దామండి. చూడండి మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారా ఈ మురుకు చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఒకేసారి అలా అంటే అట్లే ముక్కలు ముక్కలుగా అయిపోయినాయండి. ఇంత క్రిస్పీగా వస్తుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఇక్కడ ఎలా కుదిరిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే కుదురుతుందండి. దానికైతే నేను గ్యారంటీ అండి. అలాగే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూద్దామండి. చూడండి ఎంత సౌండ్ వస్తుందో, చాలా క్రిస్పీగా వచ్చిందండి. ఇలానే మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడే క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.